హాయ్ 10th స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th స్టూడెంట్స్కి సంబంధించి గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈ వీడియోలో మార్క్సా, గ్రేడ్సా అనే దానికి సంబంధించిన సమాచారంతో పాటు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఆ రిజల్ట్స్కి సంబంధించిన మరింత సమాచారం వివరించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఏ డిస్టిక్ నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో, నల్గొండ అయితే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, జన్గాం మీ ప్రాంతాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి? ఫలితాలు వచ్చేసి ఈ నెల 30వ తారీఖు 30కి రిజల్ట్స్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి మెమోలో గ్రేడింగ్తో పాటుగా మార్కులు కూడా వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులు ఎత్తివేత అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 2023-24 అకాడమిక్ ఇయర్లో ఓన్లీ జీపీఏ మాత్రమే ఉండేది. ఇప్పుడు మార్క్స్ కూడా పక్కన ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత జీపీఏ అని చెప్పేసి ఇవ్వబోతున్నారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే 91 నుండి 100 మార్క్స్ వస్తే ఏ గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్ అని చెప్పేసి ఇప్పుడు వివిధ కేటగిరీలలో ఉంటున్నాయి అన్నమాట. అది డిగ్రీ కావచ్చు, ఏదర్ 10th క్లాస్కి సంబంధించి కావచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటే మార్క్స్తో పాటుగా సిజిపిఏని కూడా యాడ్ చేయబోతుంది. సో కాబట్టి ఇది కొంతమందికి బ్యాడ్ న్యూస్ అయితే కొంతమందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, 10th మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు గ్రేడింగ్ విధానం అమల్లో మెమోలలో వచ్చేవాళ్ళు, అంటే ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటుగా విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరచనున్నారు అని చెప్పేసి చూసుకోవచ్చు. అలాగే ఇంటర్నల్ మార్కులు, అలాగే ఎక్స్టర్నల్ మార్కులు జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేశాలలో వెల్లడించారు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అనమాట. సో గైస్, మీ అందరికి కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతిసారి మనకి మార్క్స్ ఉంటాయా లేదంటే జీపీఏ ఉంటుందని చెప్పేసి, దీనిపైన మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు సమాచారం అందిస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అందించే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.